అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈ క్లాసులో మీరు 9వ తరగతిలో ఉన్నటువంటి ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి అంశాలను చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆ టాపిక్స్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అది ఉపయోగపడుతుందనే విధంగా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కొత్త బుక్స్ని చదవడంలో కానీ వాటిని అర్థం చేసుకోవడంలో కానీ చాలా తడబాటుకు లోనవుతున్నారు, ముఖ్యంగా చరిత్రను చదవడంలో. సో దాన్ని మీకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఫ్రెంచ్ విప్లవం అనేటువంటి టాపిక్ని నేను తీసుకుని మీకు చెబుతూ ఉంటాను. ఈ వీడియో చూసేటువంటి విద్యార్థులందరూ కూడా మీరు కూడా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోకుండా వీడియో చూడటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే నేను ప్రతి పేజీ కూడా మీకు ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులారా. సో ఇక్కడ విజువల్గా మీకు కొంత అసౌకర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా ఫేస్ మీకు కనపడకపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో జరగచ్చు. కానీ ఇక్కడ కనపడేటువంటి టాపిక్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి దాని దగ్గర పెట్టుకుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు పాట వింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా విద్యార్థులారా? ఇప్పుడు మనం ఫ్రెంచ్ విప్లవాన్ని చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం గురించి మనం తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మనకి ఈ ఫోకస్ అంతా కూడా మొదట ఒక డేట్ మనకి ఇక్కడ కనపడుతుంది. 1789 జూలై 14. ఇది ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి ముఖ్యమైన డేటు. ఆ డేట్ని ఏం జరిగిందనే దాని మీద ఇక్కడ మీకు వివరణ ఇచ్చాడు. అంటే పూర్వం ఎట్లా ఉండేదంటే ఫ్రెంచ్ విప్లవం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి గల కారణాలు ఏమిటి, ఇట్లాగ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు అంతా ఏంటంటే చూడండి, సినిమాలు చూడండి, పూర్వం సినిమాలకు ఇప్పుడు సినిమాలకు చాలా తేడా ఉంది కదా. క్లమ్జీగా ఇస్తూ అల్టిమేట్గా అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ ముగింపులోకి వస్తూ ఉంటుంది. ఏది ఎందుకు జరుగుతుందో మనకు ఫస్ట్లోనే తెలియదు, చివరిలోనే తెలియదు, లాస్ట్లో ఎప్పుడో క్లైమాక్స్లో మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని సెక్షన్స్ ఆఫ్ మన ఫిల్మ్స్ మనం చూసినప్పుడు, ఒక విక్రమ్ సినిమా చూడండి, లేకపోతే ఇంకోటి చూడండి, ఇలాంటివి ఏంటంటే కేజీఎఫ్ కానీ ఇలాంటివి చూసినప్పుడు మనకి చివరికి కానీ అది ఏంటనేది మనకు తెలియదు అనమాట. ఇది కూడా అదే టైపు. అంటే డైరెక్ట్గా వీడు ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి ఒక డేట్ తీసుకుని ఆ డేట్లో ఏం జరిగింది అక్కడ అనేటువంటి దాని మీద మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట. అలా మనం ఫ్రెంచ్ విప్లవం గురించి వెళ్ళగానే ఏమవుతుందంటే, హరి ఏందిరా ఇది, ఇక్కడ ఏమిందిరా, ఏం చదవాలరా, దీన్ని ఏముందిడా అనిపిస్తుంది. సరే ఏమున్నది లేనిదనేది కాదు, అక్కడ ఏది ఉంటే అది మనకు అవసరం. కారణం ఏంటంటే అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం గమనించుకున్నప్పుడు ఈ జూలై 14వ తారీఖున బాస్టిల్ కోట జైలు ముట్టడించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అలాగే మీరు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక బొమ్మ ఇవ్వటం, దాని పక్కనించినటువంటి కొంచెం వివరణ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ బొమ్మకి ఇచ్చినటువంటి వివరణ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇక తర్వాత మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం ఏంటని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రజెంటేషన్ ఎట్లా ఉన్నది అనేది చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక సంఘటన, బాస్టిల్ కోట పతనం అనేటువంటిది ఇచ్చి ఆ సమయంలో ఏం జరిగింది అనేటువంటిది ప్రజెంట్ చేశాడు, ఇంట్రడక్షన్ అట్లా ఇచ్చాడు. ఆ తర్వాత మెల్లగా మనల్ని అంశంలోకి వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ ఇక్కడ అప్పుడు ఒక విప్లవం ఎందుకు జరిగింది అనే దాని మీద చెప్తూ అప్పుడు ఆనాటి యొక్క సమాజం ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆనాటి సమాజం ఏ మాదిరి ఉన్నదో మనకి ఇరికే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదివాం, గత టెక్స్ట్ బుక్లో మనం చదివాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వివరణ ప్రకారం మనం మొదటి ఎస్టేట్లో ఎవరు ఉన్నారు, రెండవ ఎస్టేట్లో ఎవరు ఉన్నారు, మూడవ ఎస్టేట్లో ఎవరు ఉన్నారు అనేది మనం స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎస్టేట్ తీసుకున్నప్పుడు మతాధిపతులు మనకి కనపడుతూ ఉంటారు. అలాగే మనకి రెండవ ఎస్టేట్ తీసుకున్నప్పుడు కులీన వర్గం కనపడుతుంటుంది. సరే, ఫస్ట్ ఎస్టేట్లో ఎవరు ఉన్నారంటే మనం ఈజీగా చేసేస్తాం, సెకండ్ ఎస్టేట్లో ఎవరు ఉన్నారంటే మనం ఈజీగా చెప్పవచ్చు. అలాగే మూడవ ఎస్టేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మూడవ ఎస్టేట్లో 3 రకాల వర్గాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. 3 వర్గాల్లో ఎవరెవరు ఉన్నారు చూస్తే పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు ఉన్నారు, రైతులు, చేతివృత్తి కళాకారులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు, భూమి లేని కూలీలు ఉన్నారు. మనం మూడవ ఎస్టేట్కి సంబంధించి కానిది ఎవరో లేకపోతే ఉన్నది ఎవరో అని అడిగినప్పుడు మనం సాధారణంగా పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు వీళ్ళందరూ ఫస్ట్ ఎస్టేట్లోనో సెకండ్ ఎస్టేట్లోనో ఉంటారులే అనుకుంటాం మనం. కానీ అక్కడ సమాజంలో అట్లా లేదు కదా. 3 ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రజల్లో 3వ ఎస్టేట్లో కూడా ఈ పెద్ద వ్యాపారస్తులు, న్యాయాధిపతులు వీళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఇక్కడ ఈ యాంగిల్ పాయింట్ ఆఫ్ చూసుకుని ఆనాటి సమాజానికి సంబంధించి ఇక్కడి నుంచి బిట్టు ఫ్రేమ్ చేసి ఇందులో ఎవరున్నారు, అందులో ఎవరున్నారు, ఫస్ట్ ఎయిడ్కి చెందిన వాళ్ళు ఎవరు, లేకపోతే ఇంకోటి అని అడుగుతూ ఉంటాడు అనమాట. అందుకని మనం ఏదో ఊహించుకుని చదవటం కాదు,
ఇక్కడ ఉన్నదాన్ని ఊహాత్మకంగా ఊహించుకోవాలి విద్యార్థులారా. ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం మనం చూసినప్పుడు ఈ పారాగ్రాఫ్లోనే మనకి అమెరికా పోరాటానికి సహకరించినటువంటి ఫ్రాన్స్ దేశ చక్రవర్తి ఎవరని, అలాగే అక్కడ ఎందుకు ఫ్రాన్స్ అనేటువంటిది తీవ్రంగా ఆర్థిక సంక్షోభానికి లోనైందని, తిరిగి మళ్ళీ ఎందుకని ఈ ఎస్టేట్స్ జనరల్ సమావేశం జరగవలసి వచ్చింది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇచ్చినటువంటి కొత్త పదాలు అని చెప్పి ఇక్కడ ఒక ఇస్తాడు చూడండి. లివర్లు, అలాగే టైత్ అనేటువంటిది ఇచ్చాడు. మతాధిపతులు అంటే ఎవరని ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. అలాగే మనం ఎక్కడైతే మనం చూడని ఇటు కింద ఈ టేబుల్ ఇచ్చిన కింద చూడండి, 3వ ఎస్టేట్లో కొంతమంది ధనికులు ఉన్నారు, కొంతమంది పేదలు ఉన్నారు, జాగ్రత్తగా గమనించకుండా అని చెప్పాడు. ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ నేను కూడా చెప్పాను. అయినా కానీ కొంతమంది చూసి చూడకపోతే కింద వరకు చూసుకుంటే అది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇట్లాగా ప్రతి పేజీలో కూడా ఏదో ఒక అంశం అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడూ కూడా మన యొక్క పాత జ్ఞానంతో, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి మనం ఒక అంశాన్ని చదవటం కానీ ఇంకోటి కానీ చేయకూడదు. అక్కడ ఉన్న అంశాన్ని మన నాలెడ్జ్ని ఉపయోగించుకుని ఎలా నేర్చుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మాత్రం ఆలోచించాలి. ఏంటిది ఇలా ఉంది, ఏంటిది ఇలా ఉంది, ఏంటిది ఇలా, అసలు ఎవరు ఈ టెక్స్ట్ బుక్ రాసింది, ఇలాంటివి మనకు అవసరం లేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎవరు రాస్తే మనకెందుకు, ఆ టెక్స్ట్ బుక్కే రేపు నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది, వాళ్ళకి కాదు. అది నేను చెప్పేటట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదో డయాగ్రామ్స్ ఇచ్చి ఏదో మనకి చెప్పడానికి అనేటువంటిది ప్రయత్నిస్తుంది. ఈ డయాగ్రామ్ గమనించినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ పెద్దగా అవసరం లేదు, కానీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 17-15లో 23 మిలియన్లు ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశ జనాభా 1789 నాటికి 28 మిలియన్లకు పెరిగింది. ఇది కొంచెం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అంశం. తర్వాత పేజీ మనం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక 3 పుస్తకాలు కనపడతాయి చూడండి. ట్రూ క్రిటిసైజ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఒకటి, అలాగే ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక బుక్ మాంటెస్కు రాసినటువంటి పుస్తకం. ఈ రెండు కూడా మనకి, అలాగే రూసో తీసుకొచ్చినటువంటి సామాజిక ఒడంబడిక అనేటువంటి 3 పుస్తకాలు అనేటువంటి ఇక్కడ కనపడుతుంటాయి. అంటే మనం చదివేటప్పుడు మన దృష్టి ఎట్లా ఉంటుందంటే రూసో రాసినటువంటి గ్రంథం ఏంటి, అలాగే మాంటెస్క్యూ యొక్క గ్రంథం ఏంటి, జాన్ లాక్ యొక్క గ్రంథం ఏంటి, ఇది సొంత బాగానే ఉంటుంది, అది ఈజీగా మనం నేర్చుకోవచ్చు, డైరెక్ట్ బిట్లు వస్తాయి, పర్వాలేదు. కానీ ఏ గ్రంథం దేని మీద ఫోకస్ చేసింది అనేది ఇక్కడ మనం స్టడీ చేయాలి. ఏ గ్రంథం దేని మీద ఫోకస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రూ క్రిటిసైజ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటిది మనం జాన్ లాక్ రాసినటువంటి గ్రంథం మనం తీసుకుంటే అక్కడ ఒక మనకి ఏ విషయం తెలుస్తుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఏంటి, రాజే సర్వస్వం, రాజే మనకి భగవంతుడు రాజుని మన కోసం సృష్టించాడు అనేటువంటిది ప్రజల్లో నానుకుని ప్రజల్లో జీర్ణమైపోయినటువంటి అంశం. అలాంటి దాన్ని తను ఖండిస్తూ రాజు దైవదత్తం అనేటువంటి ఒక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు రాసినటువంటి సిద్ధాంతాలు, అది తప్పు, రాజు కూడా ఒక మామూలు మనిషే అనేటువంటి విధంగా రాజు దైవదత్తం అనేటువంటి సిద్ధాంతాన్ని, అతనికి అన్ని అధికారాలు ఉన్నాయనేటువంటి దాన్ని ఇతరు తన యొక్క రచనలో ఖండించాడు, ట్రూ క్రిటిసైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేటువంటిది. అందుకనే అప్పటి వరకు ఉన్నటువంటి రాజు యొక్క గొప్పతనాన్ని, రాజే సర్వస్వం అనే దాన్ని కాదు, రాజు కూడా మామూలు నార్మల్ మనిషి అనే విధంగా ఇతను ఎప్పుడైతే పుస్తకాల్లో ప్రజెంట్ చేయగలిగాడో అది ఫ్రెంచ్ సమాజాన్ని ఉత్తేజపరిచి రైట్, రాజును కూడా మనం అవసరమైతే దించవచ్చు, రాజు ఏమీ దైవ స్వరూపుడు కాదు కదా, సో అతని యొక్క తన యొక్క బలంతో మనల్ని తింటున్నాడు తప్ప అతను ఏమి దేవుడు సృష్టించిన మనిషి కాదు, కాబట్టి అతనైనా మనం ఎదిరించవచ్చు మనకు అన్యాయం జరిగితే అనేటువంటి ఒక పాయింట్ని తన యొక్క రచనలో అతడు లేవదీయగలిగాడు. అదే మాదిరిగా మనం తర్వాత పేజీ చూసుకున్నప్పుడు రూసో సామాజిక ఒడంబడిక అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. సామాజిక ఒడంబడిక అనేటువంటి సిద్ధాంతాన్ని. దీని ప్రకారం ఏంటి, ఈ ప్రభుత్వమైనా ఏదైనా కానీ ఈ యొక్క ప్రజలు ఒక ఒప్పందం చేసుకుని ఏర్పాటు చేసుకుంటారని చెప్తూ ఆయన అనేక విధాలుగా ప్రాచీన కాలంలో ఆ తర్వాత ఏ విధంగా ప్రభుత్వ వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఏర్పడింది అనే దాని మీద అనేక సిద్ధాంతాల విధంగా అతను దాన్ని ప్రూవ్ చేస్తూ రచించడం జరిగింది. సో దాన్ని చదవడం మూలంగా ఫ్రెంచ్ సమాజం రైట్, ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు ఒక ఒప్పందం ద్వారా ఏర్పాటు చేసుకోవాలి, అలా చేసుకున్నప్పుడు మాత్రమే అది బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలకి వాళ్ళు రాయగలిగారు. ఇక ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నప్పుడు ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథం, ఇది చాలా కీలకమైనటువంటి గ్రంథం. ఇందులో అడిగినటువంటి స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటిది మాంటెస్క్యూ రచన అనేది మనం చదువుతాం.
కానీ అందులో ఉన్నటువంటి పాయింట్ ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు మనకి మన యొక్క సమాజంలో దట్ మీన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ విధానం మనం గమనించుకున్నప్పుడు గవర్నమెంట్లో మనకి ప్రధానంగా 3 శాఖలు కనపడుతూ ఉంటాయి. ఒకటి శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3వది న్యాయశాఖ. ఇలా మనకు ఇప్పుడు స్ట్రక్చర్ అయితే ఇలాగే ఉంది. శాసన నిర్మాణ అంటే శాసన నిర్మాణ శాఖ అంటే శాసనసభ చక్కగా చట్టాలు తయారు చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు కూర్చొని చట్టాలు అనేటువంటి డిజైన్ చేస్తూ ఉంటారు. ఇక కార్యనిర్వాహక శాఖ అంటే ఆ చట్టాలు తయారైన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకురావటం, దాని యొక్క సాధక బాధకాలన్నీ వాళ్ళు చూసుకుంటుంటారు. ఇక న్యాయశాఖ ఏం చేస్తుంది? ఏదైనా ఈ చట్టాల అమల్లో కానీ కార్యనిర్వాహక శాఖ అమలు చేసే పనుల్లో కానీ ఇతర ప్రజలకు ఇబ్బందులు వస్తూ ఉంటే, చట్టాల యొక్క నిర్మాణాలు ప్రజలకి అన్యాయం కనుక జరుగుతూ ఉంటే ఇది ప్రశ్నిస్తూ ఉంటుంది, దాన్ని సెట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఫాలో అవుతున్నటువంటి స్ట్రక్చర్. దేనికి దానికి. మరి పూర్వం ఎట్లా ఉండేది? ఈ 3 కూడా ఒకరి చేతిలోనే ఉండేవి. ఆడే రాజు. శాసనం నా మాటే శాసనం, నా మాటే చట్టం, నేను చెప్పింది న్యాయం అనేటువంటిది ఉండేది రాచరికంలో. అది తప్పు అని చెప్పి తన రచనల ద్వారా, తన రచన ఏంటి, ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క మాంటెస్క్యూ చక్కగా ఈ 3 శాఖలు వేరు చేశాడు. ఏ శాఖ పని ఆ శాఖ చేసుకోవాలి, అన్నీ ఒక చోట కనుక ఉన్నట్లయితే ఇబ్బందులు వస్తూ ఉంటవి అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగాడు. అంటే అప్పుడున్నటువంటి ట్రెండ్ని వీళ్ళు మార్చేశారు కంప్లీట్గా. రాజు అనేటువంటి వాడు మామూలు మనిషి, వాడు మనం గొప్పగా పోడవలసిన అవసరం లేదు, వాడికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏం చేయక్కర్లేదు, వాడేం దైవదత్తం కాదు, దేవుడి బిడ్డ కాదు, వాడేమి మామూలు మనిషే అనే విధంగా ఒక గ్రంథం. ఈ ప్రభుత్వం అనేటువంటిది సామాజిక అంటే ప్రజల యొక్క ఒప్పందం మాదిరిగా రావాలి తప్ప రాజు తర్వాత ఆడుకోడుకు వాడు తురుక అంటాడు కాదు అనేటువంటిది ఒక సిద్ధాంతం. అలాగే ప్రభుత్వంకి అధికారాలన్నీ ఒకరి చేతిలో ఉండకూడదు, ఉంటే వాడు నియంతలా మారిపోతాడు. కాబట్టి ఈ అధికారాన్ని విభజించాలి, దేనికి దానికి విభజించాలి అనేటువంటిది ఒకటి. సో ఇది ఏదైతే ఉన్నదో ఈ విధానమే అమెరికా విప్లవానికి స్ఫూర్తినయ్యింది. అక్కడ అమెరికాలో అలాగ వాళ్ళు డిజైన్ చేసుకోగలిగారు. ఆ తర్వాత అది ఫ్రెంచ్ విప్లవానికి కూడా స్ఫూర్తినిచ్చింది. అంటే ఈ యొక్క రచనలు ఇక్కడ మనం స్టడీ చేసేటప్పుడు ఈ 3 కూడా చూసుకోవాలి విద్యార్థులు. ఇక తర్వాత మనం ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఇక్కడ 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. జార్జ్ డాంటన్, అతడు ఆనాటి పరిస్థితుల గురించి ఏమన్నాడు, అప్పుడు ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. అలాగే ఆర్డర్ యంగ్, ఇతను ఒక ఇంగ్లీష్ వాడు. అతడు ఆ సమయంలో ఫ్రాన్స్లో పర్యటిస్తున్నప్పుడు అతనికి ఎదురైనటువంటి పరిస్థితుల గురించి అతను వివరించాడు. అంటే ఇక్కడ చరిత్రని ఒక ఆధారాల ద్వారా పరిశీలన చేయడం జరిగింది తప్ప టెక్స్ట్ బుక్లో ఏదో చరిత్ర ఇచ్చేశారు అనేటువంటిది కాదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ప్రజెంట్ చేసాడు. అంటే మనకు వనరుల పద్ధతి ఉంటుంది కదా, ఏదో ఒక ఆధారాన్ని తీసుకొచ్చి మనం తద్వారా అధ్యయనం చేయటం అనేటువంటిది. ఇక్కడ ఇవన్నీ కూడా అలాంటి వనరులు అనమాట, ఎవిడెన్స్. అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు ఆర్థర్ యంగ్ ఏనాటి సంఘటనలను, ఏ దేశంలో ఉన్నటువంటి విధానాలని వివరించాడు తన రచనలు అని అడగవచ్చు. సరే, డాంటన్ గురించి అంటారా, అది అలా మనం ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన మనిషిగా మనం గుర్తిస్తాం. సో ఇట్లాంటి కొత్త పేర్లు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. ఇక తర్వాత పేజీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు మనం స్టడీ చేయాలి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలు అంటే క్రోనాలజీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. 1774లో ఏం జరిగింది అంటే లూయి 16 ఫ్రాన్స్ చక్రవర్తి అవ్వటం, ఖజానా ఖాళీ అవ్వటం, సో అక్కడ అసంతృప్తి పెరిగింది 1774లో అనేటువంటిది ఇక్కడ వచ్చింది. తద్వారా ఏం జరిగింది, 1789లో ఎస్టేట్ జనరల్ సమావేశం కావడం, 3వ ఎస్టేట్ జాతీయ సభగా ఏర్పాటు కావడం, బాస్టిల్ కోటపై దాడి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తిరుగుబాటు అనేటువంటిది 1789లో జరిగిందని. అలాగే 1791లో ఏం జరిగింది, రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించబడింది. అది 1791. మరి 92 to 93 ఈ కాలంలో ఏం జరిగింది, ఫ్రాన్స్ రిపబ్లిక్ ఏర్పాటు కొరకు జాకోబిన్ రిపబ్లిక్ను కూలదోయటం, ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన అనేటువంటిది ఏర్పడింది 1792లో ఇచ్చాడు. అలాగే 1804లో ఫ్రెంచ్ విప్లవం ఏ ఆసియాలతో అయితే ఏర్పడిందో అదంతా పోయి మళ్ళీ నెపోలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఆ దేశానికి రాజుగా మారటం అనేటువంటిది జరిగింది. అది 1804లో జరిగింది. ఇక 1815 అంటే సుమారు 10 సంవత్సరాల పాటు నెపోలియన్ పాలన, రాచరిక పాలన కొనసాగిన తర్వాత వాటర్లూ అనేటువంటి యుద్ధంలో అతను ఓడిపోవటం, ఆ తర్వాత అతను దేవులోకి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఒక క్రోనాలజీ
1774 నుంచి 1815 మధ్యన ఏం జరిగింది అనేటువంటిది వివరణ ఇచ్చాడు. సో 1774 నాటికి ఫ్రాన్స్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చిన్నభిన్నం అయిపోయింది. కనీసం గవర్నమెంట్ని రూల్ చేయడానికి, రన్ చేయడానికి ఆదాయం లేకుండా పోయింది లూయి 16 వచ్చే సమయానికి. అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది, ఇక్కడ అంటే 3వ ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొత్తగా పన్నులు పెంచాలంటే ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేయటం, ఇదంతా కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఎస్టేట్ జనరల్ అంటే అప్పుడు పార్లమెంట్ అనుకోండి. పార్లమెంట్లో 3 సభలు ఉన్నాయి. మనకి లోక్సభ, రాజ్యసభ అన్న మాదిరిగా అప్పుడు పార్లమెంట్లో 3 సభలు ఉన్నాయి. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఈ 3 సభల్లో ఉన్నటువంటి వారి యొక్క అనుమతితో సాధారణంగా పన్నుల పెంపుదల అనేటువంటి జరుగుతుంటుంది. సో ఈ పన్నుల పెంపుదలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు 3వ ఎస్టేట్ జనరల్ సమావేశం ఎప్పుడో 1614లో జరిగిందంట. చివరిసారిగా అప్పుడు జరిగింది. తిరిగి మళ్ళీ దాని జోలికి ఎవడు పోలేదు. అంటే 14వ లూయి కాలంలోనే ఇప్పుడే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాని అవసరం రానివ్వకుండా చూసుకున్నారు. కానీ ఇక్కడికి ఏమైంది, 1774 వచ్చే సమయానికి ఫ్రెంచ్ ఖజానా దివాలా తీయడంతో అప్పుడు మళ్ళీ 3వ ఎస్టేట్స్ సమావేశం అనేటువంటిది అవసరత అనేది ఏర్పడింది. సో ఆ సమావేశ ఏర్పాటు అనేటువంటిది ఎట్లా ఉన్నది, ఏమిటి, ఇవంతా కూడా మనకి ఇక్కడ వివరణ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఫ్రాన్స్ చక్రవర్తి 3వ ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాడో ఆ సమావేశం ఏర్పాటు అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క ఎస్టేట్కి 1 ఓటు మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఎస్టేట్కి 1 ఓటు, 2వ ఎస్టేట్కి 1 ఓటు, 3వ ఎస్టేట్కి 1 ఓటు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎస్టేట్లో 1 ఓటు, సెకండ్ ఎస్టేట్కి 1 ఓటు, 3వ ఎస్టేట్కి కూడా ఒకే ఓటు ఉంది. అంటే ఏదైనా ఒక దాని మీద ఓటింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరూ ఎలా ఒప్పుకుంటారు బట్టి 2/1లో వీళ్ళ యొక్క నిర్ణయం అనేటువంటిది ఫెయిల్ అవుతుంది. కానీ ఎక్కువ మంది సభ్యులు ఇక్కడే ఉన్నారు, కానీ మొత్తం సభ్యులందరికీ ఒకే ఓటు అక్కడ. మరి అన్యాయం కదా అది. అందుకని వీళ్ళు ఏం పట్టు పెట్టారంటే సభ్యులకి అందరికీ కూడా ఓటు ఉండాలి. అలా ఓటు ఉంటే మాకు మెజార్టీ వస్తుంది కాబట్టి అప్పుడు మాకు అనుగుణంగా పన్నులు పెంపడం, తగ్గించుకోవడం అనేది మేము చేస్తామనే నిర్ణయానికి వచ్చారు. మరి అది వీళ్ళిద్దరికి నచ్చదు కదా. ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ మెజార్టీ వీళ్ళ వైపు అయిపోతుంది, 3వ ఎస్టేట్ వైపు పోతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రపోజల్ వచ్చిందో మిగతా వాళ్ళకి నచ్చలేదు, చక్రవర్తికి నచ్చలేదు, పైన ఉన్నటువంటి ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళకి, సెకండ్ ఎస్టేట్కి నచ్చలేదు. ఎప్పుడైతే ఆ నచ్చలేదో ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు 3వ ఎస్టేట్ నుంచి బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారనే దాని మీద మనకి ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఒక టెన్నిస్ కోర్టులో సమావేశమయ్యి 3వ ఎస్టేట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ఫ్రెంచ్ అసెంబ్లీగా ప్రకటించుకోవడం అనేటువంటిది జరిగిందనేది ఇక్కడ మనకు మొత్తం అంతా ఇక్కడ కనబడుతుంటుంది. ఇట్లా మనం స్టడీ చేసేటప్పుడే అక్కడ ఉన్నటువంటి అంశాలను జాగ్రత్తగా నేర్చుకుంటూ ఏం జరిగింది అనేది స్టడీ చేసుకుంటూ అక్కడ ఇచ్చినటువంటి వ్యక్తుల పేర్లు అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మన సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు మనం చూసుకున్నాం. నెపోలియన్ గురించి చూసాం, అలాగే 16వ లూయి గురించి మనం చూసుకున్నాం. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి పేరు కూడా మనకు కనపడుతుంటుంది, అదే బెయిలీ. సో బెయిలీ 3వ ఎస్టేట్కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నప్పుడు ఆయన దానికి అధ్యక్షత వహించాడు. అక్కడ నిలబడి మాట్లాడినట్టుగా ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్లో దాన్ని పొందుపరిచాడు అనమాట. ఇది టెన్నిస్ కోర్టులో జరిగినటువంటి ప్రతిజ్ఞకు అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి బెయిలీ. అంటే ఇక్కడ బెయిలీ పేరు మనకు ఖచ్చితంగా ఉండాలి. అతను ఏ సంఘటనకి మిళితమే ఉన్నదా పేరు అనేటువంటిది కూడా ఉండాలి. సో టెన్నిస్ కోర్టులో ఎందుకు సమావేశమయ్యారు వీళ్ళు? సో 3వ ఎస్టేట్లో జరిగినటువంటి ఆ యొక్క పరిణామాలు బట్టి వాళ్ళు ఆ 3వ ఎస్టేట్ సభ్యులు, అంటే ఎస్టేట్ జనరల్ సమావేశంలో జరిగినటువంటి పరిణామాలు బట్టి 3వ ఎస్టేట్ సభ్యులు బయటకు వచ్చేసి వాళ్ళు ఫ్రెంచ్ జాతీయ సభ అంటే మేమని ప్రకటించుకున్నారు. అదంతా సంఘటన అంతా కూడా టెన్నిస్ కోర్టులో జరిగింది. టెన్నిస్ కోర్టులో కూర్చోవడానికి ఏ ప్లేస్లు ఉంటాయి కాబట్టి ఒక అసెంబ్లీ మాదిరి ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చొని అక్కడ సమావేశం చేసుకుని వాళ్ళు ఫ్రెంచ్ జాతీయ సభ అంటే మాది, మిగతా వాటికి సంబంధం లేదన్నట్టుగా ప్రకటించుకున్నారు. దానికి ఇతను మెయిన్ కీ రోల్గా ఇక్కడ ఉన్నాడని మనకు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వివరణ మనం చూసుకున్నప్పుడు దీని మీద మనం పెద్దగా ఫోకస్ చేయవలసిన అవసరం లేదు, అదేదో ఇచ్చాడని పక్కన పెడదాం కాసేపు. ఇక్కడ ప్రధానంగా స్టడీ చేయవలసిన ఏంటంటే చాటో అంటే ఏంటి, మానార్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో చాటో డైరెక్ట్గా మనకి బిట్టిచ్చేస్తుంటాడు, చాటో అని పెట్టి ఇది ఏమిటి అంటాడు, కింద మనకు అనేక ఉదాహరణలు ఇస్తాడనమాట. ఇంతకీ చాటో అంటే ఏంటి? ఆ ఫ్రెంచ్ సమాజం అప్పుడు ఆనాటి రాజు లేదా కులీన వ్యక్తికి చెందినటువంటి ఒక కోట అనమాట. అంటే పెద్దవాళ్ళు నివసించేటువంటి ఒక భవనం, రాజుగారి కోట కావచ్చు, భూస్వాముల కోట కావచ్చు, ఒక పెద్దవాళ్ళు ఆనాటి సమాజంలో నివసించేటువంటి ఒక కోట అయితే దాన్నే చాటో అంటారు. అలాగే మానార్
మానార్ అంటే ఏంటి? ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతం, అది మానార్ అనమాట. ఇదంతా ఎప్పటిది? ఇది ఫ్రెంచ్ సమాజానికి సంబంధించిన అంశాలు. మనం మానార్ అనే పేరు వచ్చినా, చాటో అనే పేరు వచ్చినా ఫస్ట్ మనం మైండ్లోకి రావాల్సింది అది ఫ్రెంచ్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఇక్కడ మనకు రష్యా కనపడుతుంది, జర్మనీ కనపడుతుంది, అలాగే దక్షిణాఫ్రికా కనపడుతుంది, చాలా ప్రాంతాలు కనపడుతుంది దేశాలు. కానీ ప్రతి పేరు కూడా ఏ దేశంతో కనెక్ట్ అయి ఉన్నది, ఏ దేశంతో దానికి సంబంధించినటువంటి అంశం అనేది ఇక్కడ మనం బుర్రలో పెట్టేసుకోవాలి. ఇక చాటో కానీ మానార్ కానీ వచ్చినప్పుడు అది ఫ్రెంచ్ కాలం నాటిది. ఆ ఫ్రెంచ్ కాలం దేనికి సంబంధించింది? అది ఒక కోట. అలాగే మానార్ అంటే ఒక అంతఃపురం ఉన్నటువంటి ప్రాంతం, ప్రభువుల భూములు అనేటువంటిది మీరు ఇక్కడ గ్రహించుకోవాలి. సో ఇక్కడ మనం గమనించుకున్నప్పుడు జూలై 14వ తారీఖున బాస్టిల్ కోట పతనం జరిగింది అనేటువంటి అంశం, అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం ఇక్కడ ప్రజెంట్ చేశాడు. అంటే టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ మనకి ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ ఈ పాఠంలో ఎంట్రన్స్ అయినప్పుడు వాడు అక్కడ బాస్టిల్ కోటలో జరిగినటువంటి ఆ రోజు జూలై 14, 1789లో ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఇచ్చాడు. అక్కడ వదిలేసాడు. వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఆనాటి సమాజం ఎలా ఉంది, ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కలిపాడు. ఆ బాస్టిల్ కోట ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేటువంటిదంతా ఇక్కడ వివరణ ఇచ్చాడు. ఈ ప్యాసేజ్లో మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి అంశం మనం చూసుకుంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే 1789 ఆగస్టు 4న పన్నులు వెట్టి చాకిరికి సంబంధించినటువంటి ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ అనేటువంటిది ఆజ్ఞలు జారీ చేసింది, జీవోలు ఇచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవాలి. డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు అనమాట అలాంటి బిట్లు. అది ఇక్కడ మీరు స్టడీ చేయవలసినటువంటి విషయం. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే అత్యంత కీలకమైనటువంటి ఒక అంశం మనకి ఇక్కడ ఈ పేజీలో కనపడుతుంటుంది. ఈ డయాగ్రామ్ని, అందులో ఉన్నటువంటి అంశాలను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోయినా లేకపోతే మనం దాన్ని చూడకపోయినా కూడా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే 1791 ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం ఫ్రెంచ్ పరిపాలనా వ్యవస్థ ఎట్లా ఉన్నది అనే దాని మీద ఇక్కడ ఇచ్చాడనమాట. ఇక్కడ ఫ్రెంచ్ పరిపాలనా వ్యవస్థ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో కింద నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే కింద చూస్తే నిష్క్రియ పౌరులు అంటే ఇక్కడ ఓటు హక్కు లేని సుమారు 3 మిలియన్ల పురుషులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి ఎటువంటి ఓటు హక్కు లేదు. మహిళలకి అలాగే లేదు కదా. దాంతోపాటుగా 3 మిలియన్ల మంది పురుషులకు ఓటు హక్కు లేదు. అలాగే 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు, సో వీళ్ళెవరూ కూడా ఓటు హక్కు లేదు. ఇలా నిష్క్రియ పౌరులు అనమాట. సో యాక్టివ్, ప్యాసివ్, వీళ్ళు ప్యాసివ్ అనమాట. ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ ప్రకారం చూస్తే మనం ఈ బాక్స్ చాలా పెద్దగా ఉన్నది, ఈ బాక్స్ చాలా చిన్నగా ఉన్నది. అంటే మొత్తం వీళ్ళ జనాభా ఎక్కువ ఉన్నట్లు లెక్క. బట్ వీళ్ళకి దేర్ ఈజ్ నో రైట్ టు ఓట్ అన్నట్టు. ఇక తర్వాత దీనిపైన చూస్తే యాక్టివ్ సిటిజన్స్, క్రియాశీల పౌరులు. ఇక్కడ వీళ్ళకి ఓటు హక్కు కలిగిన వారు వీళ్ళు సుమారు 28 మిలియన్ల జనాభాలో వీళ్ళ 4 మిలియన్ల మంది ఉన్నారు. అంటే ఆనాటి ఫ్రెంచ్ జనాభాలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది అనేది కూడా అడగవచ్చు. సో 4 మిలియన్ల మందికి ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టుగా ఈ డేటా బట్టి మనకు తెలుస్తుంది. సరే, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకుంటే ఈ క్రియాశీల పౌరుల యొక్క పనిని ఇక్కడ మనకు 2 కనబడుతున్నాయి. ఆ 2 కూడా స్టడీ చేయాలి మనం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పని 2 ఒకటి. వీళ్ళు ఓటు వేస్తూ వాళ్ళు దాన్ని ఏమంటారండి, ఎన్నుకుంటున్నారు. వీళ్ళు ఓటు వేయడం ద్వారా ఎన్నుకుంటున్నారు. ఎవరిని? జాతీయ సభ సభ్యులను ఎన్నుకుంటున్నారు. వీళ్ళు 745 మంది అంట అక్కడ జాతీయ సభలో. అంటే మన యొక్క పార్లమెంట్, లోక్సభలో ఎంతమంది అలాగనమాట. ఆనాటి జాతీయ శాసనసభలో 745 మందిని ఎన్నుకుంటున్నారు వీళ్ళు. ఇదంతా బాగానే ఉంది. మరి వీళ్ళు ఈ క్రియాశీల పౌరులు ఇక్కడికి రండి, రెండో పని కూడా చేస్తున్నారు. ఓటు ద్వారా న్యాయమూర్తిని కూడా ఎన్నుకుంటున్నారు. మనం ఎంతసేపు దాని మీద పెడతాం దృష్టి, కానీ దాంతోపాటు కూడా దీని మీద కూడా పెట్టాలి. ఇక్కడ న్యాయ వ్యవస్థ అంటే న్యాయమూర్తులను కూడా ఓటు హక్కు ద్వారా ఆనాటి ఫ్రెంచ్ సమాజం ఎన్నుకునేది. ఫ్రెంచ్ సమాజం కాదు, అక్కడ ఉన్నటువంటి క్రియాశీల ఓటర్లు. ఆ అవకాశం మనకి ఇప్పుడు ఈ రాజ్యాంగం కల్పించింది. 1791లో ఫ్రెంచ్ తయారు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం క్రియాశీల ఓటర్లు ఇక్కడ ఏం చేస్తున్నారంటే శాసనసభ సభ్యులను ఎన్నుకుంటున్నారు. అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయమూర్తులను కూడా ఎన్నుకుంటారు. అంటే ఓటు హక్కు ద్వారా న్యాయమూర్తులు ఎన్నుకోవడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఇది గమనించుకోవాల్సినటువంటి అంశం. సరే, ఇప్పుడు ఓటర్లు వీళ్ళందరూ వచ్చిన తర్వాత జాతీయ శాసనసభ సభ్యులు వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి డ్యూటీ చూసుకుంటే నియంత్రణ.
ఎవరి మీద నియంత్రణ ఉంటుందంటే రాజుగారి మీద నియంత్రణ ఉంటుంది. అది కార్యనిర్వాహక వర్గం కాబట్టి. అట్ ద సేమ్ టైం రాజుకు కూడా వీటో అధికారం ఉన్నట్టుగా చెప్పాడు. అంటే ఇక్కడ 2-వే ప్రాసెస్. నేను నియంత్రిస్తాను, నువ్వు నన్ను నియంత్రించు అనే మాదిరి అనమాట. అంటే శాసనసభ ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని రద్దుపరిచే అవకాశం కూడా మనకి ఈ యొక్క వీటో పవర్ కూడా రాజుకి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే వీళ్ళు ఈ శాసనసభ సభ్యులు యాజ్ యూజువల్గా రాజు మీద దాంతోపాటుగా మంత్రులను కూడా నియంత్రణ చేస్తున్నారు. అంటే ఒక పక్క చక్రవర్తిని, మరొక పక్క మంత్రులని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు మంత్రులు ఏ మాదిరి కంట్రోల్ పెడతా ఉంటారో అదే మాదిరిగా ఆనాటి ఫ్రెంచ్ రాజ్యాంగం కూడా ఈ శాసనసభ సభ్యులు 745 మందికి కూడా నియంత్రణ, అటు రాజుని అలాగే మంత్రులను కూడా నియంత్రణ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేయాలి. దీని నుంచి బిట్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను పెట్టినటువంటి అనేక ఎగ్జామ్స్లో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఇచ్చాను. చాలామంది రైట్ చేశారు, అంతకంటే ఎక్కువ మంది తప్పు చేశారు. కారణం ఏంటంటే బొమ్మే కదా అని దాన్ని లైట్ కార్నర్ చేయటం అనమాట. ఎంత వివరణ ఉంది ఈ బొమ్మలో విద్యార్థులారా. ఓకే, ఇక తర్వాత ఏదైతే ఫ్రెంచ్ జాతీయ సభ ఉన్నదో 1791లో ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం, దానికి సంబంధించిన అంశాలు ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఫ్రాన్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది. ఇప్పుడు 1791 ముసాయిదా రాజ్యాంగం ప్రకారం మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అది చూసుకోండి. ఈ ముసాయిదా రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఫ్రెంచ్ అనేటువంటిది రాజ్యాంగబద్ధ రాచరికం కింద కనపడింది. ఎందుకంటే అధికారాలు డివైడేషన్ అనేటువంటిది జరిగింది అక్కడ జాన్ లాక్ సిద్ధాంతం ప్రకారం మనం చూసుకున్నప్పుడు. అతని యొక్క అధికారాలను తగ్గించారు. ఆ వ్యవహారం అంతా కూడా ఇక్కడ మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే నియంత్రణ చేసే అధికారం శాసనసభకు ఇవ్వటం అనేటువంటిది ఒక మిరాకిల్. ఎందుకంటే రాజుని కంట్రోల్ చేయడం అనేది జరిగేటి పని కాదు అప్పుడున్న పరిస్థితి ప్రకారం. దానికి వెళ్ళి రికార్డ్ బ్రేక్ చేసినట్టే కదా, నియంత్రణ చేసే అధికారం అక్కడ కల్పించబడింది ఆ రాజ్యాంగం ప్రకారం. అలాగే ఇంకేం చేశారనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. 1791 నాటి రాజ్యాంగం ప్రకారం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారం ఇచ్చింది. ఈ జాతీయ శాసనసభ సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళు ఎలా వచ్చారు? ప్రత్యక్షంగా వచ్చారా, పరోక్షంగా వచ్చారా అనేది కూడా ఇక్కడ మనకి వివరణ ఉంది. డైరెక్ట్గా వీళ్ళు రాలే. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఒక 50,000 మంది పురుషులను ఎన్నుకుంటే ఆ 50,000 మంది పురుషులు 745 మంది శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. అంటే పరోక్షంగా ఎన్నుకున్నారు. ఈ పరోక్షంగా ఎన్నికైనటువంటి ఈ శాసనసభ సభ్యులకి చట్టాలను చేసే అధికారం అనేటువంటిది ఇక్కడ రాజ్యాంగం కల్పించబడింది. అంటే 3 అంశాలు మనం ఇక్కడ ఒక మొదటి అంశం, 2వ అంశం చూద్దాం. మొదటి అంశం ఏంటి? రాజు యొక్క అధికారాలను తగ్గించింది. 2వ అంశం ఏంటి? ఈ శాసనసభ సభ్యులకు చట్టాలను చేసే అధికారాన్ని కూడా చక్కగా కల్పించింది. అలాగే 3వది ఏంటంటే ఓటు హక్కు కల్పించడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించుకోవాలి. అది 3వది. 25 సంవత్సరాలు పైబడిన వారికి ఓటు హక్కు ఇచ్చింది. అయితే 25 సంవత్సరాలు పైబడినటువంటి అందరికీ ఇచ్చిందంటే ఇక్కడ మనకు నేను చెప్పేసాను మీకు, అందరికీ ఇవ్వలేదు, కొంతమంది వారికి వచ్చింది. ఎవరికి ఇచ్చింది ఇక్కడ చూడండి. కనీసం 3 రోజులు కార్మిక వేతనానికి సమానమైనటువంటి పన్నులు చెల్లించే పురుషులకు మాత్రమే ఓటు హక్కు అనేది అవకాశం ఇచ్చింది. అంటే పురుషులు అందరికీ ఇవ్వలేదు. మళ్ళీ ఎవరైతే 3 రోజులు కార్మిక వేతనానికి సమానమైనటువంటి పన్నులు కట్టేవారు వాళ్ళకి, అంటే పన్ను కట్టే వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఇచ్చింది. పన్నులు కట్టని వాళ్ళకి, పురుషులకి లేదు. ఇంకా స్త్రీలకి అలాగా లేదు. ఇక సో పురుషులు మాత్రమే ఓటు హక్కు ఉంది, ఆ పురుషులు కూడా అందరికీ లేదు అనేటువంటిది తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఎవరైనా ఇందులో ఉన్న వాళ్ళు ఓటు హక్కు చేయాలి, ఓటు పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు అధిక మొత్తంలో పన్నులు చెల్లించడం ద్వారా ఓటు హక్కు పొందవచ్చు. అంటే ఎంత డబ్బు ఉంటే అంత పరిస్థితి అనమాట. డబ్బు ఉన్నవాడికే ఓటు హక్కు అన్న మాదిరిగా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నది. అంటే 1791 రాజ్యాంగం ప్రకారం చూస్తే మరి 4వది కూడా ఉంది. ఏంటిది? ఇక చెప్పాను కదా, న్యాయమూర్తులను ఎంపిక చేసుకునేటువంటి అవకాశం కూడా క్రియాశీలక పౌరులకు ఇవ్వడం జరిగింది. అంటే న్యాయమూర్తి ఎన్నిక అనేటువంటిది డైరెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ మధ్యలో ఎవరు లేడు చూడండి బొమ్మలో, డైరెక్ట్గా జరుగుతుంది. కానీ శాసనసభ్యులు ఎన్నిక అనేటువంటిది ఇండైరెక్ట్గా జరుగుతుంది. శాసనసభ సభ్యులు వీళ్ళు క్రియాశీల పౌరులు ఓటర్లు అయినటువంటి ఒక 50,000 మంది పురుషులకు సంబంధించిన ఓటర్ల సమూహాన్ని ఎన్నుకుంటారు. ఓటర్ల సమూహాన్ని వాళ్ళు జాతీయ శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు అనమాట. ఇలాగా న్యాయమూర్తుల్ని డైరెక్ట్గా ఎంపిక చేసేటువంటి అవకాశం కూడా మనకి యొక్క రాజ్యాంగం అనేటువంటిది కల్పించబడింది. అంటే మనం స్టడీ చేస్తూ ఉంటే హరి ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది కదా మీకు. అది మరి చదివేటప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా స్టడీ చేస్తూ ఉంటే ఇన్ని విషయాలు ఉంటాయి. మరి అసలు కథ మనం ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకు అసలు సమస్య అనేటువంటిది స్టార్ట్ అవుతుంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చి, ఈ డయాగ్రామ్ అనేటువంటిది మానవ హక్కు పౌర హక్కుల ప్రకటనకు సంబంధించి ఫ్రెంచ్ దేశంలో జరిగినటువంటిది అనమాట. ఈ యొక్క డిజైన్, ఈ బొమ్మ ఎవరు వేశారంటే
చూడండి ఇక్కడ పేరు కనపడదు, లెబార్బియర్. 1790లో ఈ లెబార్బియర్ అనేటువంటి కళాకారుడు దీన్ని చిత్రీకరించాడు. అంటే డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం, లెబార్బియర్ యొక్క చిత్రణ అయితే కళా నిర్మాణం ఏది, దేని మీద బేసి ఉన్నది అని అడగవచ్చు. అది ఫ్రెంచ్ యొక్క మానవ హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటి విషయం చూసుకోవాలి మనం. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ, ఏదో ఇస్తాడు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పాఠంలోనో 10th క్లాస్కి సంబంధించి ఏదో ఒక టాపిక్ను దానికి ఆప్షన్స్లో పొందుపరిచి మనం కన్ఫ్యూజ్ చేస్తారు. సరే కన్ఫ్యూజ్ ఏమనకూడదంటే క్లియర్గా మనకి లెబార్బియర్ అనేటువంటిది ఫ్రెంచ్ మానవ హక్కులకు సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని, ఒక బొమ్మను ఆయన వేయటం అనేటువంటిది జరిగింది. ఈ డిజైన్కి సంబంధించిన వివరణ మళ్ళీ పక్కన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పుడు మానవ హక్కుల ప్రకటనలో ఉన్నటువంటివి కీలకమైనటువంటివి ఇక్కడ పొందుపరిచాడు. అంటే ఇక్కడ 17 ఇచ్చాడు, కానీ సీరియల్గా ఇవ్వలేదు. ఒక 7 వరుసగా ఇచ్చాడు, మళ్ళీ 11 ఇచ్చాడు, 12 ఇచ్చాడు, 17 ఇచ్చాడు. అంటే ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ అక్కడ పొందుపరచడం అనేటువంటిది జరిగింది. అంటే రాజ్యాంగం ప్రకారం ఈ మానవ పౌర హక్కుల ప్రకటన అనేటువంటిది ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, ఇక్కడ ఒక విప్లవాత్మకమైనటువంటి పాత్రికేయుడు జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు లామీడు పీపుల్. ఈ కొత్త పేర్లు అనమాట. ఇలాంటి కొత్త పేర్లు వచ్చినప్పుడు 2-3 సార్లు మంత్రాలు చదివినట్టుగా దాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఉంటే అది బుర్రలో పడతా ఉంటుంది. చూడండి, జీన్ పాల్ మారా, అతని యొక్క వార్తాపత్రిక పేరు లామీడు పీపుల్. అంటే లామీడు పీపుల్ అంటే ఫ్రెంచ్ భాషలో దాని అర్థం ఏంటంటే ప్రజల యొక్క స్నేహితుడు. అంటే వార్తాపత్రిక అంటే ప్రజల స్నేహితుడే కాబట్టి లామీడు పీపుల్ అన్నాడు. ఆ లామీడు పీపుల్ పత్రిక జీన్ పాల్ మారా, మారం జీకిరా బాబు, పాల్గా నేను పాలో మారం జీకిరా బాబు అని గుర్తుపెట్టుకుంటే, జీన్ పాల్ మారా ఆయన యొక్క లామీడు పీపుల్ అనేటువంటి పత్రికలో ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో, అంటే ఓటు హక్కు పొందాలంటే డబ్బు ఉండాలా, అంటే డబ్బు ఉన్నవాడు ఓటేస్తాడా, అంటే మిగతా వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు పేదల పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇంక అంతేనే ఇంకా అని మనం అనుకున్నాం ఇందాక ఒక మాట. అదే ఇతను చెప్తున్నాడు ఇక్కడ. సో అటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, జీన్ పాల్ మారా అతని వార్తాపత్రిక లామీడు పీపుల్. సరే, అసలు కథ ఇక్కడికి మనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఫ్రెంచ్ మనం ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఇందులో కొన్ని పిక్చర్స్ పొందుపరిచారనమాట. ఎందుకు పొందుపరిచారు పిక్చర్స్? ఒక్కొక్క పిక్చరు ఒక్కొక్క అర్థాన్ని తెలుపుతూ ఉంటుంది. మనం భారతదేశ చరిత్ర చదువుతున్నప్పుడు మొదటి ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మన భారతదేశంలో ఎక్కువ మంది ఎవరు నిరక్షరాస్యులు. మరి నిరక్షరాస్యులకి ఓటు వేయాలంటే పేరుంటే చదవలేరు కాబట్టి సింబల్స్ని అక్కడ ప్రజెంట్ చేశారు. సింబల్ బట్టి చూసి ఆ సింబల్ నచ్చితే గుద్దుతారు. అలాగే మరి ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళు కాదు కదా ఫ్రెంచ్ సమాజంలో. వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క అంశాన్ని తెలుపుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆ మానవ హక్కుల ప్రకటనలో ఉన్న అంశాలను ఒక సారాంశాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చిత్రాల ద్వారా ప్రజెంటేషన్ చేశారనమాట. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ విచ్ఛిన్న గొలుసు. ఎప్పుడైతే గొలుసు అనేటువంటి దేనికి చిహ్నం, నిన్ను బంధించడానికి చిహ్నం. గొలుసుతో కట్టేశారంటారు మనల్ని కదా, దొంగల్ని వీళ్ళందరినీ గొలుసులతో కట్టేది బంధించేసినట్టు, మన స్వేచ్ఛను ఎవరో బంధించినట్టు. అది పగలగొట్టయితే దాని అర్థం ఏంటి, చూసేటట్టుగా అర్థమవుతుంది. గొలుసు పగిలిపోయిందంటే ఎవరికో విముక్తి లభించిందనమాట. దట్స్ ఇట్. సేమ్ ఇక్కడ ఫ్రెంచ్ సమాజంలో ఈ యొక్క గొలుసు ద్వారా, ఈ విచ్ఛిన్నమైన గొలుసు ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే, బానిసలకు సంఖ్యలు వేయడానికి గొలుసులు ఉపయోగపడ్డాయి. విచ్ఛిన్నమైన గొలుసు స్వేచ్ఛకు సంకేతంగా అది సూచించబడింది. అలాగే ఇది చూడండి, కడ్డీల కట్ట. ఏదో సిగరెట్ల కట్టలుగా మీరు అనుకోకండి, దగ్గరికి క్లోజప్ చేసుకుంటే మీకు అది ఒక కడ్డీల కట్టలా కనపడుతుంది. కడ్డీలు అంటే కర్రముక్కలన్నీ చక్కగా బిగించినటువంటి కట్ట అనమాట. అంటే ఇది ఏంటిది, కడ్డీల కట్ట ద్వారా ఏం మనకు చెప్పదలుచుకున్నాడు, అది ఒక ఐక్యత మనకు ఉన్నది కదా. గడ్డిని బాగా మనం గడ్డి పరకే కదా అని వదిలేస్తే మనం ఈజీగా చంపచ్చు. కానీ అదే గడ్డి పరకలు అన్నీ కలిసి ఒక తాడుగా తయారై దాన్ని తెంపడం కష్టం. అది మన ఏరియాలో మనం వాడేటువంటి పదం. కానీ అక్కడ ఈ కడ్డీల కట్ట ద్వారా ఏం చెప్తారంటే, సో కడ్డీలన్నీ కూడా అలా ఐకమత్యంగా ఉంటే దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, ఐకమత్యమే మహాబలం అన్నదానికి ఇది ఉదాహరణ. ఇక తర్వాత త్రికోణాకారంలో ఉన్నటువంటి కాంతి. ఇదేంటంటే నీ యొక్క అజ్ఞానం పోగొట్టుకోవడానికి, జ్ఞానం అనేటువంటిది నువ్వు పొందుతున్నావు అని తెలపడానికి ఇచ్చినటువంటి సింబల్ అనమాట. అది కాంతిని ప్రసరించే త్రిభుజాకారంలో ఉన్నటువంటి కాంతి, ఈ కన్ను అనమాట. ఇక అంటే కన్ను అనేది ఎప్పుడు కూడా జ్ఞానానికి చిహ్నం కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా సరే, ఇది రాజదండానికి సంబంధించిన. రాజదండం ఇప్పుడు కూడా ఏంటి, అదొక పవర్ శక్తిని అనేటువంటిది తెలుపుతూ ఉంటుంది. ఇక తర్వాత పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం. ఇది చూడండి, అంటే
ఎప్పుడైతే సర్కిల్ వచ్చిందో మనం ఇందులో ప్రారంభం ఏంటి చివరి ఏంటని మనం చెప్పలేం. అంటే ఇది ఒక చక్రంలాగా ఉంటుంది అనమాట. ఇది శాశ్వతానికి చిహ్నంగా దీన్ని వాళ్ళు ఉపయోగించారు. అంటే ఇట్లాగా ప్రతి సింబల్ ద్వారా వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి ఆ మానవ హక్కుల ప్రకటనలో ఉన్నటువంటి అంశాలను చక్కగా తెలియజేయడం కోసం ఇది వాళ్ళు ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ బార్బేరియన్ ఆయన వేసినటువంటి దానికి మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా ఉంచారు. అలాగే ఇక్కడ చూడండి, ఎర్ర టోపీ ఏంటంటే బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ, స్వతంత్ర సాధనను సూచించి ఎర్ర టోపీ. సో ఈ ఎర్ర టోపీ అనేటువంటిది ఒక ఫ్రీడమ్, ఒక స్వతంత్ర సాధనను ఈ ఎర్ర టోపీ అనేటువంటిది సూచిస్తుంది. అలాగే నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ జాతీయ రంగులు. ఇది డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు ఏమిటి? నీలము, తెలుపు, ఎరుపు. నీలము, తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఇంకోటి అలాగే ఇస్తాడు. మనకు బాధ లేకుండా నీలము, తెలుపు, ఎరుపు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అలాగే రెక్కలు గల స్త్రీ, ఇవన్నీ కూడా మనకి ఆ ప్రకటన బొమ్మలు కనపడుతుంటాయి, చూసుకోండి ఒకసారి వెనక్కి పోయి. రెక్కలు గల స్త్రీ దేనికి చిహ్నం అంటాడు? ఈ రెక్కలు గల స్త్రీ చట్టానికి ప్రతిరూపము, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే లా టాబ్లెట్, చట్టం అందరికీ సమానమే అని దాని ముందు అందరూ సమానులైనటువంటి విధంగా ఈ లా టాబ్లెట్ అనేటువంటిది మనకి ఇక్కడ తెలుపుతున్నది. అంటే ఇలా ప్రతిదీ కూడా బొమ్మే కదా అని దాన్ని మనం వదలకుండా అందులో ఉన్నటువంటి నిగూఢ అంశాలను మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఇక మనం జాగ్రత్తగా గమనించుకుంటే 1791 ఫ్రెంచ్ రాజ్యాంగం అనేటువంటిది ప్రధానంగా ధనిక వర్గానికి ఎక్కువ లాభం చేకూర్చింది కదా. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మిగతా వర్గాల వారికి అసంతృప్తి అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది ఇంకా అలాగా కొనసాగుతూనే ఉంది. అంటే ఫ్రెంచ్ విప్లవం కేవలం 16వ లూయి పతనంతో క్లోజ్ అయిపోయిందని మనం భావించడానికి ఆస్కారం లేదు. ఇక్కడ తర్వాత కూడా అది అలా కొనసాగుతూనే వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు ఏర్పాటు చేసిన రాజ్యాంగాలు, ఆ రాజ్యాంగాల ద్వారా కొద్దిమంది లబ్ధి పొందడం, మిగతా వాళ్ళు అసంతృప్తికి లోనవడంతో ఆ పరిస్థితి అలాగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ప్రతి అంశంలో కూడా డ్రెస్సింగ్ స్టైల్ అనేటువంటిది ఏదో ఒక దాన్ని మనకి అది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. మన ఈ పాఠం చదివినప్పుడు ఏట్రా ఈ చారల బట్టలు ఏంట్రా, ఈ రంగు బట్టలు ఏంట్రా, ఈ నిక్కర్లు ఏంట్రా, ఏమో ఇది ఎందుకు ఇచ్చాడ్రా ఇక్కడ అనిపిస్తుంటుంది. కానీ మనం అట్లా అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఒక డ్రెస్ కోడ్, ఒక్కొక్క డ్రెస్ కోడ్ ద్వారా మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది, దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అలా కవతలు చేయడం, ఇంకోటి చేయడం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఒక యూనిటీని సమాజంలో మిగతా వారికంటే మేము భిన్నంగా ఉన్నాము అనేదాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలాగే మిగతా చాలా సంస్థలు వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎందుకు మనకు నాజీ సైనికులు కూడా వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ అనేటువంటిది చూపించారు. ఎందుకంటే వాళ్ళు భిన్నంగా ఉన్నారు, మిగతా వాళ్ళకంటే మేము భిన్నంగా ఉన్నాం అనేది ప్రజెంట్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎక్కడ కూడా ఇక సాన్స్ కూలెట్స్ జంట, ఇవి చూడండి, చారలు బట్టలు ధరించినటువంటి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరణ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది ఈ పారాగ్రాఫ్లో. ఇక మాక్సిమిలియన్ రోబెస్పియర్ జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ధరించేటువంటి పొడవాటి చారల ప్యాంట్ ధరించాలని నిర్ణయించారు. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది బట్టల ద్వారానే ఐడెంటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఒక డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు మాలలో ఉన్నటువంటి మనుషులు మనం చూస్తే వాళ్ళు దూరంగా మనం జరుగుతాం, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉన్నారు కాబట్టి మనం కాస్త దూరంగా ఉంటాం. అంటే డ్రెస్ అనేటువంటిది అంత ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అది సరదాగా ఏమీ టెక్స్ట్ బుక్లో ఎలాంటి పనులు వాళ్ళు చేయరు, ఏదో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తూ ఉంటారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది కూడా చదివి తీరవలసిందే విద్యార్థులారా. ఎందుకని వీళ్ళు ఈ బట్టలు వేసుకున్నారు అనేది అంటే మనం చూసుకుంటే ఈ పొడవాటి చారలు గల బట్టలు కనుక వేసుకున్నట్లయితే వారిని సమాజంలో నాగరిక వర్గాల సభ్యులు, ప్రత్యేకంగా మోకాలి బ్రీచులు ధరించే ప్రభువుల నుండి తమను తాము వేరు చేస్తుందని భావించారు. ఈ బ్రీచ్ బట్టలు అనేటువంటివి ప్రభువులు ధరించేవారు, వాళ్ళ నుంచి వీళ్ళు సెపరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా డ్రెస్సింగ్ స్టైల్ అనేటువంటిది మార్చాలి. మారిస్తేనే అక్కడ పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఆ పని చేయటం అనేటువంటిది జరిగింది. సో ఈ పారాగ్రాఫ్లో కూడా మనకు చాలా అంశాలు ఉంటాయి నేర్చుకోవడానికి. అదే మాదిరిగా చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకునేటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా మనకి స్టడీ చేస్తున్నప్పుడు 1791 రాజ్యాంగం సమాజంలో ఉన్నత వర్గాల వారికి, ధనికులకి ఉపయోగపడింది అనుకున్నాం. పేద ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు కదా. దాంతోపాటు ఏమైందంటే ఆనాటి సమాజం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆధారంగా చేసుకుని జాకోబీ అనేటువంటి వ్యవస్థ, అక్కడ జాకోబీలు తిరుగుబాటు చేయడంతో దాన్ని ఏం చేశారంటే ఇక్కడ చూడండి, కొత్తగా ఎన్నికైన శాసనసభ 1792 సెప్టెంబర్లో ఆ ముందున్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయడం అనేటువంటి జరిగి
ఫ్రాన్స్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు అని. అంటే 1792 వరకు కూడా ఫ్రాన్స్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ రాచరిక వ్యవస్థను కలిగినటువంటి దేశం అన్నమాట. ఆ తర్వాత పూర్తిగా రాజుని పక్కన పెట్టి పూర్తి గణతంత్రం ఎప్పుడైందంటే 1792లో అయింది. మనకి ఇక్కడి నుంచి కూడా ప్రశ్నిస్తాడు, ఫ్రెంచ్ విప్లవం తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరికంగా అవతరించింది, గణతంత్ర రాజ్యంగా అవతరించింది అంటే మన ఇండియాలో ఏదని చెప్పి చేసుకోవాలి మనం. ఫ్రెంచ్ విప్లవం వెంటనే గణతంత్రం కాలేదు. అది ఎప్పుడు కాలేదు? 1792లో ఫ్రాన్స్ అనేటువంటిది గణతంత్ర దేశంగా అవతరించింది. దాంతోపాటు అప్పుడున్న 25 సంవత్సరాల యొక్క ఓటు హక్కును 21 సంవత్సరాలకు తగ్గించడం అనేటువంటిది కూడా, పురుషులకు తగ్గించడం అనేటువంటిది ఇక్కడ జరిగిందనమాట. ఇదంతా వివరణ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ విప్లవం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 16వ లూయిని చంపలేదు. తర్వాత చాలా కాలం తర్వాత అతను ఉన్నాడు. ఎప్పుడు చంపబడ్డాడు, గుర్తు చేయబడ్డాడంటే ఇక్కడ మనకి 1793 జనవరి 21వ తారీఖున అతన్ని రాజద్రోహం నేరం కింద అతన్ని ఉరి తీశారు, మరణదండను విధించారు అనేటువంటిది ఇక్కడ మనకి కనపడుతుంది. మరణదండ ఎక్కడ? ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అనేటువంటి ఒక ప్రాంతం అన్నట్టు. ప్లేస్ డి లా కాన్కార్డ్ అంటే ఇది మనకు తెలియాలి. కేవలం ఆ రాజు ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ ఉరి తీయబడ్డాడు అనేది కాదు. ఈ ప్లేసు మనకు కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ మనకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత మేరీ ఆంటోనెట్ కూడా అటువంటి శిక్షణ అమలు చేశారని తెలుస్తుంది. అంటే 1793 నాటికి ఫ్రెంచ్ చక్రవర్తి అనేటువంటి 16వ లూయి, అతని భార్య మేరీ ఆంటోనెట్ ఇద్దరు కూడా చంపబడ్డారు. సో అప్పటి వరకు రాజ్యాంగబద్ధ దేశంగా ఉన్నటువంటి ఫ్రాన్స్ 1792లో అది పూర్తి గణతంత్రంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది కథ అంతా కూడా ఇక్కడ క్లుప్తంగా మనకి ఇచ్చాడు. చూడండి, 1793-94 మధ్య ఈ బీతావాహ పాలన అనేటువంటిది కొనసాగడం, అక్కడ అనేక రకాల చర్యలు దుర్మార్గాలు చేపట్టడం, రాబిస్పియర్ చక్కగా అందరినీ కూడా గెలిటన్ అనేటువంటి యంత్రానికి వేసి బలి చేయడం అనేటువంటిది జరిగింది. ఇదంతా చదువుతాం. దాంతోపాటుగా రాబిస్పియర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనపడుతుంటాయి. సో ఈ బీతావాహ పాలనకు సంబంధించి అనేక మందిని చంపబడ్డారు. విప్లవకారులందరినీ కూడా, అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రాబిస్పియర్ అనేటువంటి ఆ నాయకుడు చంపించడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఏ గెలిటన్ యంత్రం ద్వారా అందరినీ చంపాడో అదే గెలిటన్ యంత్రానికి అతను కూడా బలైపోయాడు అనమాట. ఇది ఇక్కడ ప్యాసేజ్ చదివితే మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు కొంచెం దృష్టి పెట్టవలసిన అంశం ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఈ బీతావాహ పాలన సంబంధించినటువంటి 2వ ప్యాసేజ్లో ఇక్కడ మనకు చూడండి, మన్షియర్ సర్ మేడములకు బదులుగా ఫ్రెంచ్ పురుషులను సిటోయెన్, స్త్రీలను సిటోయెన్ని అంటే సిటోయెన్ని అంటే పురుషులు స్త్రీలకు సంబంధించి గౌరవంగా పిలుచుకునేటువంటి పదాలు అనమాట. అది పిలాలి, పాత పదాలతో కాకుండా కొత్త పదాలతో పిలాలి అనేటువంటిది. ఏంటి ఇది అవసరం మనకి అంటే అవసరమే, మరి టెక్స్ట్ బుక్లో ఉన్నదంటే అది అవసరమే. అది ఎందుకు పెట్టాడంటే ఆనాటి ప్రజల యొక్క ఏ విధంగా సంభాషించేవారు, ఇతరులతో ఏ విధంగా సంభాషించేవారో ముందు ఎలా ఉన్నాయి, తర్వాత ఎందుకు మార్చవలసి వచ్చింది. ఇప్పుడు చూడండి, మన దేశంలో చూడండి కొన్ని నగరాల పేర్లు మార్చారు. ఇప్పుడు బొంబాయి అని ఉండేది ముంబై అని మార్చుకున్నాం, మద్రాసు ఉండేది దాన్ని చెన్నై అని. ఎందుకు పెట్టుకున్నాం మనం? ఎందుకంటే మన యొక్క జాతి, మన యొక్క అది ఆ పేర్లు మన పేర్లు కాబట్టి ఎవడో పెట్టిన పేర్లు మనకెందుకు అనే ఉద్దేశంతో ఒక జాతీయత దృక్పథంతో ఆ పేర్లు పెట్టుకోవడం జరిగింది. సో అదే మాదిరిగా అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పదాలతో కాకుండా ఇక్కడి నుంచి పురుషులు సినోయెట్ అని, స్త్రీలను సిటో ఎన్నని పిలాలని అక్కడ నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది అనేది మనకు తెలుస్తుంది బీతావాహ పాలనకు సంబంధించి. ఇక తర్వాత ఈ బీతావాహ పాలనకు సంబంధించి 2 మనకు ఒక ఎవిడెన్స్, ఒక మూలాధారాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అందులో విప్లవ పాత్రికేయుడు కామిల్లే డిస్మోలిన్స్ అది పేరు గుర్తుండాలి. అది అతను అందులో ఏమిచ్చాడు, ఏం వివరణ ఇచ్చాడు అంటే ఈ బీతావాహ పాలనకు సంబంధించినటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అతను విమర్శించాడు. దానివల్ల అతను చంపబడ్డాడు కూడా. సో అది మనకి గుర్తుండాలి. అలాగే ఇక్కడ ఈ రోబిస్పియర్కి సంబంధించినటువంటి ఒక ప్రసంగం ఏమున్నది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా అంటే రాబిస్పియర్ పేరు ఎలాగ మనకు గుర్తుంటుంది, మనకి ఇంటర్మీడియట్లో కానీ ముందు టెక్స్ట్ బుక్స్లో కానీ చదివాం కాబట్టి దానికి మనం పెద్దగా ట్రస్ట్ చేసుకోవాల్సింది, ఎక్కువ ట్రస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఇదే కామిల్లే డెస్మోలిన్స్ అనేటువంటి పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యొక్క పేజీలో మీరు స్టడీ చేయవలసినటువంటి అంశాలు అవి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం ఈ ఫ్రాన్స్లో ఏర్పడినటువంటి డైరెక్టరీ పాలనకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఫ్రెంచ్ విప్లవం తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఫ్రెంచ్ విప్లవం ఎందుకు జరిగిందో నేర్పుతూ, తర్వాత ఏం జరిగింది నేర్పుతూ, బీతావాహ పాలన సంబంధించిన అంశాలు చెబుతూ, ఆ తర్వాత ఏమైంది అంటే
డైరెక్టరీ పాలన అనేటువంటిది ఏర్పడడం, ఆ డైరెక్టరీ పాలన అనేటువంటిది ఒక కార్యనిర్వాహక వర్గం, ఒక 5 సభ్యులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక వర్గం. ఇది జాకోబియన్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇది డైరెక్టరీ పాలన అనేటువంటిది ఏర్పడింది భారతదేశంలో. సో ఈ డైరెక్టరీ పాలనలో ఏర్పడినటువంటి పరిస్థితులు వాళ్ళకి మధ్యన పడకపోవటం వల్ల అనిశ్చిత పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఏర్పడటం వెంటనే ఈ నెపోలియన్ ఆ యొక్క పరిస్థితిని అవకాశంగా తీసుకుని తిరిగి మళ్ళీ అతడు ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తి అయ్యాడు. అంటే ఏ చక్రవర్తి లేకుండా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఫ్రెంచ్ విప్లవం కొనసాగిందో అది ఫెయిల్ అయ్యి తిరిగి మళ్ళీ ఒక నెపోలియన్ అనేటువంటి చక్రవర్తిని మళ్ళీ ప్రజలు కోరుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు చూసి విసిగిపోయారు అనమాట. ఒక నికార్స్ అయినటువంటి చక్రవర్తి ఉంటే మనకి ఇటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క డైరెక్టరీ పాలనలో వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు వేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. ఇవన్నీ చూసి ప్రజలు మళ్ళీ తిరిగి నెపోలియన్ నువ్వు కావాలనే స్థితికి రావడం, దాన్ని అవకాశంగా తీసుకోవడం, నెపోలియన్ చక్రవర్తి కావడం అనేటువంటిది ఇక్కడ మనకి జరిగింది. ఇప్పటివరకు మనం ఫ్రెంచ్ విప్లవంకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా ఫ్రెంచ్ విప్లవం నాటి సమాజం ఎట్లా ఉన్నది, ఫ్రెంచ్ విప్లవం గల కారణాలు ఏమున్నవి, దాంతోపాటుగా ఆ ఫ్రెంచ్ విప్లవానికి తర్వాత అంటే 1789 తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అంటూ తెలుసుకుంటూ వచ్చాం. ఇక మరొక కోణం కూడా ఈ కాన్సెప్ట్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే సాధారణంగా మనం ఏ విప్లవం గురించి చదివినా అందులో ఎక్కువ పురుషుల పాత్రే మనకు కనపడుతూ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి ఫ్రెంచ్ విప్లవంలో మహిళల పాత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాదు, ప్రతి టాపిక్లో మనం కొత్తగా వచ్చిన పాఠ్యపుస్తకాలు చూసినప్పుడు మహిళలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే గిరిజనులకు సంబంధించిన అంశాలు కానీ టచ్ చేశాడు. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని టెక్స్ట్ బుక్లో మనకి పొందుపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు 6వ తరగతిలో తీసుకున్నా కూడా మనకి నేటి కాలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్తూ ఎక్కడో ఆ శ్రీకాకుళం ఏరియాలో కూడా ఇత్తడి పాత్రలు తయారు చేసేటువంటి ఒక వ్యక్తి గురించి కూడా ఇవ్వటం జరిగింది. అంటే మనకి టెక్స్ట్ బుక్ అంటే కేవలం మహామహుల యొక్క చరిత్రలు చెప్పడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖుల్లో గొప్ప వ్యక్తులు, గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళ గురించి కూడా చెప్పడం అనేటువంటిది ఈ టెక్స్ట్ బుక్స్లో మనకు కనపడుతూ ఉన్నది. అలాగే ప్రతి కాన్సెప్ట్లో కూడా మనకి చక్కగా గిరిజనులకు సంబంధించిన అంశాలు, వారి సాధక బాధకాలు, పశు కాపరులకు సంబంధించిన విషయాలు కూడా ఒక టెక్స్ట్ బుక్లో ఉంటాయని మనం ఊహించుకుంటామా? మరి వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ సమాజంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒక బాధ్యత గల పౌరులుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఉన్నది కదా. అందుకనే ఇవన్నీ కూడా పొందుపరుస్తూ ఉంటాడు. అలాగే ఫ్రెంచ్ విప్లవం మనం తీసుకున్నప్పుడు కూడా ఫ్రెంచ్ విప్లవ కాలంలో మహిళలు ఏమనుకున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆశించారు అనేది మనకి కనపడుతుంది. చూడండి, ఇక్కడ మనకి మహిళలు తిరుగుబాటు చేస్తారా అనేటువంటిది. మరి మహిళలు తిరుగుబాటు చేస్తారంటే బ్రహ్మాండంగా మహిళలు తిరుగుబాటు చేసినట్టుగా మనకి ఇక్కడ పిక్చర్స్లో కనపడుతున్నది. చూడండి, ఈ 1789 అక్టోబర్ 5న మహిళలు వెర్సైల్స్కి వెళ్ళి తమతో రాజును తీసుకువచ్చిన సంఘటన తెలియజేస్తున్నటువంటి చిత్రం ఇది. అంటే మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు ఆ విప్లవ కాలంలో అనేటువంటిది తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది ఏదైతే వచ్చిందో అప్పుడు మహిళల హక్కుల ప్రకటన కూడా ఉండాలి. మానవ హక్కుల ప్రకటన అంటే కేవలం పురుషుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఈ మానవ హక్కుల ప్రకటన రూపొందించారు, కానీ మహిళల పరిస్థితి ఏంది మరి అనేటువంటి ఆలోచన ఆనాటి స్త్రీలలో కూడా ఉంది అంటే మనకి ఆశ్చర్యం కలగక మానదు. సో దాంతోపాటుగా విప్లవ సంఘాలు అనేటప్పటికీ మనం కేవలం పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం, కానీ ఆనాటి సమాజంలో కూడా దాదాపుగా ఒక 60 పైగా మహిళా సంఘాలు ఉన్నవి అంటే అది కూడా మనకి ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. చూడండి, ఇదిగో అప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క పారాగ్రాఫ్లో అంటే ఈ యొక్క పేజీలో 37వ పేజీలో వివిధ పట్టణాల్లో, ఫ్రాన్స్లోని వివిధ పట్టణాల్లో 60 దాకా మహిళా క్లబ్బులు ఏర్పాటయ్యాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోల్చుకున్నప్పుడు మనం ఇప్పుడే మహిళలు ముందంజలో ఉన్నారని అనుకుంటాం, కానీ పొరపాటు. అప్పుడే మహిళలు కూడా చాలా ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళల కంటే అప్పుడు ఇంకా ముందంజలో ఉన్నట్లు లెక్క, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అట్లాంటివి. అలాంటి సమయంలో కూడా 60కి పైగా వీళ్ళు మహిళా క్లబ్బులు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఇచ్చాడు, సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్ అనేటువంటిది. ఇదే ఇస్తాడు బిట్ మనకి. ఏమంటాడంటే సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్ అనేటువంటి ఒక సంస్థ ఈ దిగువ ఏ అంశంతో కానీ, ఏ సంఘటనతో కానీ, ఏ దేశంతో సంబంధించింది కానీ అడుగుతూ ఉంటాడు. అలాంటి అడిగినప్పుడు మనం అది ఎక్కడిది అనేటువంటిది ఆలోచన మన బుర్రలో ఉంటే ఈ బిట్ అనేటువంటిది ఈజీగా మనం చేయొచ్చు. సో ఇట్లాగా ఆనాటి సమాజంలో కూడా మహిళలు పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. యాక్చువల్గా నిజానికి
ఈ 1791 రాజ్యాంగం ప్రకారం మహిళలకు ఏ విధమైనటువంటి ఓటు హక్కు లేవు. వాళ్ళు కేవలం నిష్క్రియాత్మకమైనటువంటి పౌరులుగానే ఆనాటి సమాజం అక్కడ అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం చిత్రీకరించబడింది. కానీ అప్పుడున్నటువంటి మహిళలు చురుకైనటువంటి పాత్రను పోషించి ముందుకు వచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి చక్కగా ఒలింపేడి గౌజెస్ అనేటువంటి మహిళ ఇక్కడ ఆమెకు సంబంధించినటువంటి ఉంది వివరణ. ఈమె ఈ మానవ హక్కుల ఏదైతే ఉన్నదో ప్రకటన దానికి ఆపోజిట్గా ఈ స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీల పౌర హక్కుల ప్రకటనను కూడా ఈమె తయారు చేసింది. సో 1793 ఒలింపిడే గ్లౌజెస్ మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది. ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయం. సరే జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శన చేయటం అంటే అప్పుడు ఎంత గట్స్ ఉండాలి. కానీ ఆమె పని చేయగలిగింది. మహిళా క్లబ్బులు ఎందుకు మూసివేస్తున్నారు? ఎందుకంటే మహిళా క్లబ్బులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిషేధిస్తూ వస్తుందన్నమాట. కారణం ఏంటంటే ఇలా విప్లవ పందాన్ని అనుసరించడం, మాకు కూడా సమాన హక్కులు కావాలని అడగడం ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు మహిళా క్లబ్బులను మూసివేయడానికి ప్రయత్నిస్తుంటే ఈమె తీవ్రంగా విమర్శించింది. దాంతోపాటుగా ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. కాబట్టి అలాంటి పనులు చేయకుండా మహిళలకు కూడా ఈ హక్కులు ఉండాలనే విధంగా చేయడం జరిగింది. సో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత మరి ఎంతకాలం పట్టిందంటే వీళ్ళు ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఓటు హక్కు రావడానికి 1946లో వాళ్ళు ఓటు హక్కు లభించినట్టుగా మనకి ఇక్కడ మెన్షన్ చేసాడు ఒక పాయింట్. అంటే ఇలాంటి మహాత్మురాలు పోరాటాలు చేయగా అప్పటి నుంచి కొనసాగగా చివరికి 1946లో వాళ్ళు ఓటు హక్కు పొందడం జరిగింది. ఇది మహిళా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే అందులో ఉన్నటువంటి విషయం మనకి బోధపడుతుంది. ఇక తర్వాత మనం మెల్లగా తర్వాత పేజీలో కనుక వస్తే ఇక్కడ చూడండి ఒలింపిడే గౌజెస్ తన డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు అనేది ఇక్కడ 5 ఇవ్వటం జరిగిందనమాట. ఈ 5 కూడా మనకి పోటీ పరీక్షల రీత్యా మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఆమె పేర్కొన్నటువంటి హక్కుల్లో కానిదేమిటి, ఉన్నదేమిటి, లేనిదేమిటి అనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు స్టడీ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో మీరు గ్రహించుకోండి. ఇదంతా చదివి వినిపించడం అవసరం లేదు. పేజీ నెంబర్ చూసుకుని మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకోండి విద్యార్థులు. ఇక తర్వాత మనం మాట్లాడుకుంటే ప్రతి అంశంలోనూ కూడా ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. మన టెక్స్ట్ బుక్లో ఈ పాఠంలో కాదు మిగతా పాఠ్యాంశాల్లో కూడా 2 కోణాలు కూడా ప్రజెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహిళా క్లబ్బులు ఉండాలి, మహిళలకు ప్రాథమిక హక్కులు ఉండాలని మహిళల కోసం పోరాడుతుంటే ఒక పక్కన గౌజెస్, మరికొంతమంది ఆనాటి సమాజంలో ఆమెను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఆమె పోరాడేది మహిళల కోసం, కానీ ఆమెను కూడా విమర్శించిన మహిళలు ఆనాటి సమాజంలో ఉన్నారు. దానికి మనకు ఆధారంగా ఒక అంశం చూపిస్తారు చూడండి. ఇక్కడ 1793లో జాకోబిన్ రాజకీయ నాయకురాలు ఎవరామె చౌమెట్, ఆమె ఏ కారణాల వల్ల మహిళల క్లబ్బులను మూసివేతను సమర్థించింది అనేటువంటిది వివరణ ఇక్కడ ఇచ్చాడు. ఆమె అంటదన్నమాట, అంటే మహిళ ఇప్పుడు కూడా పురుషునితో సమానం కాదు, ఆమె స్త్రీ అన్నట్టుగా ఇక్కడ వివరణ ఇచ్చాడు. అంటే మనకి 2 కోణాలు ప్రజెంట్ చేశాడు అనమాట. సో ఇక్కడ ఈ 2 పేర్లు అవసరమే. చౌమెట్ అనేది మహిళ, ఈమె జాకోబిన్ నాయకురాలు. సో జాకోబిన్ సభ్యులు మహిళా క్లబ్బులు మూసివేస్తుంటే ఆమె సమర్థించింది, మూసివేయాలన్నట్టుగా సమర్థించింది. కానీ ఒలింపిడే గౌజెస్ మాత్రం పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులు ఉండాలంటూ మహిళల హక్కులకు సంబంధించిన ఒక డిక్లరేషన్ కూడా ఆమె ఇచ్చింది. 2 కోణాలు ఇక్కడ మనకి ఈ పాఠంలో పరిచయం చేయటం అనేటువంటిది ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం. సో ఇట్లా మనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం వచ్చినట్లయితే బానిసత్వ నిర్మూలన. సో అని చెప్పాను కదా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఇక్కడ టచ్ చేశాడు. కేవలం చరిత్ర అంటే చక్రవర్తుల గురించి, వాళ్ళ యొక్క వంశ చరిత్రల గురించి, వాళ్ళు చేసిన యుద్ధాల గురించి కాదు. చరిత్ర అంటే ఆనాటి సమాజం ఎలా ఉన్నది, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చరిత్ర. అది మీరు ఎంత త్వరగా మీరు జీర్ణం చేసుకుంటే అంశాన్ని మీరు ఈజీగా సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఇంకా చరిత్ర అంటే చక్రవర్తులు, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మొదటివాడు, చివరివాడు, మధ్యవాడు, ఈ తతంగంలో ఉంటే మాత్రం ఇబ్బంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవడం అనేటువంటిది. కానీ చరిత్ర అంటే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అంశాలను, సమాజంలో ఉన్న లోటుపాట్లను, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గమనించాలి. అప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనం స్టడీ చేసుకోవాలి. సో ఆ కోణంలో మనం ఆలోచించుకున్నప్పుడు సో బానిసత్వ నిర్మూలన అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. నిజానికి 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం అనేటువంటిది ప్రారంభమైంది 17వ శతాబ్దంలో.
సో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆ నిగ్రో జాతి వారిని బానిసలుగా సంతల్లో మన దుకాణాల్లో వస్తువులు అమ్మినట్టుగా అమ్మడం, వాళ్ళని వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులను కూడా వీళ్ళు సొంతం చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాంతం నుంచి వేరు చేస్తూ వేరే ఖండాలకు తీసుకువెళ్ళడం అనేటువంటి జరిగింది ఆనాటి సమాజంలో. సో అది ఫ్రాన్స్ దేశంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఫ్రాన్స్లో కూడా బానిస వ్యాపారం బ్రహ్మాండంగా కొనసాగింది. ఒక పక్క మానవ హక్కుల గురించి, మరో పక్క మహిళా రక్షణ హక్కుల గురించి అక్కడ జరుగుతుంది. కానీ మరి బానిసత్వానికి సంబంధించినటువంటి బానిసల యొక్క విముక్తి గురికి సంబంధించినటువంటి చర్చ ఆనాటి ఫ్రాన్స్ సమాజంలో జరగలేదు. కారణం ఏంటంటే బానిసలు అక్కడ స్థానికులు కాదు, వేరే ఖండం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వేరే పౌరులుగా కేవలం మాకు పనులు చేసేటువంటి ఒక వ్యక్తులుగా బానిసలుగానే ట్రీట్ చేశారు తప్ప వాళ్ళకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక ఇది ఉంటుంది, అది ఉంటుంది, వీళ్ళు మనుషులు అనేటువంటి గుర్తింపు అనేటువంటిది లేదు. కొంత ప్రయత్నం ఎప్పుడు జరిగిందనేది చూసుకుంటే బానిసత్వానికి సంబంధించి కొంత ప్రయత్నం జాతీయ శాసనసభ అయితే చేయటం జరిగింది. బానిసలకు సంబంధించి కొంత ప్రయత్నం చేసినట్టుగా చేసింది. కానీ అప్పుడు ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద నాయకులు వ్యతిరేకత మూలంగా దాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది, అంటే రద్దు చేయలేకపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే 1794లో ఈ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు ఒక చట్టం చేశారు. కానీ అది స్వల్పకాలానికి పరిమితమైంది. ఇది గుర్తుపెట్టుకోండి, 1794లో బానిస విముక్తి కోసం చట్టం చేయటం చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి నెపోలియన్ రావడం జరిగింది కదా. నెపోలియన్ గొప్ప పాలకుడైతే కావచ్చేమో ఆ యుద్ధాలు అన్నీ చూసుకుంటే, కానీ అతను మళ్ళీ బానిసత్వాన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కోణంలో చూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, సో నెపోలియన్ గొప్ప చక్రవర్తిగా కనపడ్డు మనకి. సో మనిషినిగా బానిసలను చేసి వాళ్ళు ఆ విధానం ఉండాలి అనే విధంగా అతను ప్రవేశపెట్టాడంటే నెపోలియన్ గొప్ప చక్రవర్తి అనడానికి మనకి ఇక్కడ ఆస్కారం లేదు. సో ఇలాగా ఫ్రాన్స్ దేశంలో ఈ బానిసత్వం మీద అనేక ప్రయత్నాలు, రద్దు చేయాలని ప్రయత్నాలు జరిగి చివరికి 1848లో ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వాన్ని రద్దు చేశారు. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగే బానిసల విముక్తికి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే ఎన్ని కోణాల్లో ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని మనం స్టడీ చేసాం చూడండి. మన ఇంటర్మీడియట్లో ఫ్రెంచ్ విప్లవం స్టడీ చేస్తాం, కానీ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతూ ఉంటుంది అది. కానీ ఇక్కడ భిన్నమైనటువంటి కోణాల్లో మనం ఇక్కడ ఫ్రెంచ్ విప్లవాన్ని, దానికి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవాలి. అది ఎంత త్వరగా మీరు అది అలవాటు చేసుకోగలిగితే అంత మంచిది. ఇక్కడ మనకి 1789లో వేసవిలో బాస్టిల్ కోటపై దాడి జరిగిన తర్వాత ఒక సెన్సార్షిప్ చట్టం చేసినట్టుగా దాన్ని తెలుస్తుంది. అంటే ఏం లేదు, ఇంతకుముందు అయితే ఏం మనం మాట్లాడాలన్నా, ఏం రాయాలన్నా, ఏ పుస్తకం రాయాలన్నా రాజుగారి యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ తర్వాత అటువంటి దాన్ని రద్దు చేసి చక్కగా తమ యొక్క భావాల్ని చక్కగా స్వేచ్ఛగా వ్యక్తీకరించే విధంగా, పుస్తకాలు రాసుకునే విధంగా, పత్రికలు ముద్రించుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు జరిగాయి అనేటువంటి వివరణ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే స్వేచ్ఛ లభించిందనమాట. ఒక రకమైనటువంటి పత్రికా స్వేచ్ఛను అక్కడ ప్రజలు పొందారు, వ్యక్తిగత స్వేచ్ఛను పొందారు, పౌర హక్కులు ఇవన్నీ కూడా పొందడం జరిగింది, స్వతంత్రం వచ్చింది అనే విధంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఈ పేజీలో. ఇక తర్వాత వస్తే మనకి ముగింపు దగ్గర మనకి ఇక్కడ చూడండి, మారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం అనేటువంటిది ఇచ్చాడు. ఈ మారా అనేది ఆయన మనకి ఆనాటి ఫ్రెంచ్ సమాజంలో ఉన్నటువంటి ఒక పబ్లికేషన్, అంటే ఒక ఎడిటర్ లాంటి వారు అనమాట. ఆయన ప్రజలను ఉత్తేజపరుస్తూ రచనలు చేయటం అనేటువంటిది జరిగింది. అది ఇక్కడ వివరణ అనేటువంటిది మనకి ఇక్కడ డయాగ్రామ్ రూపంలో అందించారు. అంటే మారా ఎవరు అని కూడా అడగవచ్చు, డయాగ్రామ్లో ఉంది కాబట్టి. అది ఇది ఎక్కడ చదవలేదు ఏంది మేము అని మాత్రం అనుకోకండి విద్యార్థులారు. సో ప్రతిదీ కూడా చూడాలి. ఇక చూస్తే ఇక ముగింపు, ఫ్రెంచ్ విప్లవానికి ముగింపు ఎట్లా జరిగింది ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పినా మీకు. ఫ్రెంచ్ విప్లవం ఏ లక్ష్యంతో స్టార్ట్ అయ్యింది, ఆ లక్ష్యం ఫెయిల్ అయ్యి చివరికి మళ్ళీ యథావిధిగా ముగింపు అయ్యిందని చెప్పవచ్చు. ఎందుకంటే 16వ లూయితో ఫ్రెంచ్ విప్లవం క్లోజ్ అయ్యి 16వ లూయితో ఫ్రెంచ్ విప్లవం క్లోజ్ అయింది అతని యొక్క పతనంతో. మళ్ళీ తిరిగి ఈ యొక్క 1804లో ఈ ఫ్రెంచ్లో నెపోలియన్ బోనాపార్టీ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అంటే ఈ మధ్యలోనే కొద్ది రోజుల పాటు ఈ యొక్క ప్రజాస్వామ్యం అని ఇదని ఇదంతా జరిగింది. మళ్ళీ యాజ్ యూజువల్గా చక్రవర్తి పాలనలోకి మళ్ళీ ఫ్రాన్స్ దేశం అనేటువంటిది వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే మనకి 1804లో నెపోలియన్ బోనాపార్టీ తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు
అని తెలుస్తుంది మనకి. ఎందుకంటే మొదటే చెప్పాను, డైరెక్టరీ అనేటువంటి ఒక పాలన ఆనాటి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఒకరిలో కొట్టుకోవడం వల్ల దాన్ని అదునుగా చూసుకుని ఇతను అప్పుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్న ఇతను వెంటనే దాన్ని అదునుగా తీసుకుని చక్రవర్తిగా ప్రకటించుకుని ఈ యొక్క ప్రకటనకు కూడా ప్రజల యొక్క మద్దతు వచ్చింది. ఎందుకంటే విసిగిపోయారు అప్పటికే, ఈ ప్రయోగాలన్నీ జరిగినాయి కదా. కొంతకాలం ఆ రాజ్యాంగం, కొంతకాలం ఈ రాజ్యాంగం, జాకోబియన్ తర్వాత మరి బేతావాహ పాలన తర్వాత మళ్ళీ ఈ డైరెక్టరీ పాలన ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇసుకెత్తిపోయేటప్పటికి ఆ ప్రజలందరికీ ఇతను ఒక మహాపురుషులా కనిపించారు నెపోలియన్. దాంతో అతను ఫుల్ సపోర్ట్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఆయన కూడా అనేక విజయాలు సాధించాడు. ఫ్రాన్స్ దేశాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరింపజేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ మనం తర్వాత వేరే విషయం. కానీ ముగింపు అయితే మాత్రం ఇలా జరిగింది. అయితే ఇంత గొప్ప నెపోలియన్ కూడా 1815లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోవటం జరిగింది. సో ఫ్రెంచ్ విప్లవం సంబంధించినటువంటి అంశాలు తర్వాత కాలంలో ఏ విధంగా పాత్ర పోషించాయి అనేటువంటిది కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే నెపోలియన్ చేసినటువంటి ఈ యొక్క యుద్ధాల వలన కావచ్చు, ఏకీకృతం వలన కావచ్చు, తర్వాత కాలంలో జాతీయతా భావాలు అనేటువంటివి ఆ యొక్క వర్గాల్లో ప్రజల్లో ఏర్పాటు అవడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే భూస్వామ్య వ్యవస్థ రద్దు కూడా అనంతర కాలంలో జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే, ఈ ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి భారతీయుల యొక్క పాత్ర అంటే దట్ మీన్స్ వాటి అవగాహన ఎట్లా ఉన్నది అంటే, ఇక్కడ 2 పేర్లు మీరు స్టడీ చేయాలి. టిప్పు సుల్తాన్ మరియు రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెంచ్ విప్లవాన్ని భావాలను ప్రతిస్పందించిన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. సో టిప్పు సుల్తాన్ అయితే మరి ఆనాటి జాకోబియన్ క్లబ్లో సభ్యుడిగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి విషయాలను తమ రచనల్లో తెలిపినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఆ ఫ్రెంచ్ విప్లవం గురించి నేర్పుతూ మనకు స్టడీ చేసుకోమంటూ భారతీయులు కూడా మరి అప్పుడు ఆ భారత సమాజంలో దాని మీద అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా స్పందించారనే వివరణ కూడా ఇక్కడ పొందుపరిచాడు విద్యార్థులారా. ఇలాగ మనకి ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి అంశాలు చాలా క్లియర్గా ఇక్కడ మనకి ఉన్నవి. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి. ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఐరోపాలో వ్యాపించిన కొత్త ఆలోచనల నుండి రాజా రామ్మోహన్ రాయ్ ప్రేరణ పొందడం, ఆ తర్వాత 1830లో జూలై విప్లవం అతని ఆలోచనలు మరింత ఉత్తేజపరిచినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ విషయం మనకి ఆధారం ఏంటంటే, సుశోభన్ సర్కారు 1946 బెంగాల్ ఆ పునర్జీవనంపై నమోదు చేయటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇట్లాగా ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి అంశాలను మనం స్టడీ చేస్తూ ఉంటే, మొత్తం అక్కడ 9th క్లాస్ ఇచ్చినటువంటి అంశాలు మనం స్టడీ చేస్తూ ఉంటే మనకి భిన్నమైనటువంటి కోణాలు, కొత్త వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. ఫ్రెంచ్ విప్లవం ఎట్లా ప్రారంభమైనది, ఏ కారణాల వల్ల వచ్చింది అనేటువంటిది మనకు నేర్పుతూ, కొంతమంది ఆ స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూలో అంశాలను పరిశీలన చేసాం. బానిసల పరిస్థితి ఎట్లా ఉన్నదో చూసాం. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రజల ఆలోచన ద్వారా ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏమనుకున్నారు ఫ్రెంచ్ విప్లవం గురించి అనేటువంటిది కూడా ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఇట్లాగా మీరు కొత్త టెక్స్ట్ బుక్స్లో ఏ పాఠం తీసుకున్నా కూడా దాన్ని స్టడీ చేసేటువంటి విధానం మీకు అలవాటు చెయ్యాలి విద్యార్థులందరికీ అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు కొంచెం క్లారిటీ అంటే దట్ మీన్స్ విజువల్గా మీకు అది అందంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం క్వాలిటీ అనేటువంటిది మిస్ అయి ఉండొచ్చు. కానీ విషయంలో మాత్రం క్వాలిటీ లేదు. మీ యొక్క చదివే విషయంలో కూడా క్వాలిటీగా మెయింటైన్ చేసుకోండి విద్యార్థులారా. ఓకే, నా యొక్క వివరణ విశ్లేషణ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా చూస్తూ ఉండండి. జై హింద్.